అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లోకి మరొకసారి మనకు 10,000 మరియు 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతూ వస్తుందన్నమాట. ఇక ఎట్టకేలకు మనకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుల ఖాతాల్లోకి మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను కూడా విడుదల చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు, ఇక అంతేకాకుండా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 15వ విడత 2,000 రూపాయలు జమ అవుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తుందో రాదో కూడా తెలుసుకోవచ్చని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు.